హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే ఒకేసారి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 20,000 డబ్బులు అయితే ఇవ్వబోతుంది. ఎప్పటి నుంచి ఇస్తుంది, ఎవరికోరికి అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకో చూడండి. ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మన శుభాలు చెప్పింది. మొత్తానికైతే ప్రతి మహిళకైతే 20,000 డబ్బులు అయితే ఇవ్వబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఎలక్షన్లో హామీ అయితే ఇచ్చింది. ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిస్తే ప్రతి నెల 2,500 ప్రతి మహిళకైతే ఇస్తామనేసి చెప్పింది. కాబట్టి మనకైతే 6 నెలలు అవుతుంది, ఒక మహిళకు కూడా 2,500 డబ్బులు అయితే ఇవ్వలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకేసారి 6 నెలలకు సంబంధించింది 2,500 మొత్తం కలిసి 20,000 డబ్బులు అయితే ఇవ్వాలనేసి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, ఇటు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకేసారి అయితే 20,000 డబ్బులు అయితే అకౌంట్లో జమ చేయబోతుంది. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకైతే అధికారులు ఇంటి దగ్గరికి అయితే వస్తారంట. ఈ నెల 16 నుంచి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ రెడీ చేసుకోండి. అధికారులు వచ్చేసి మనకైతే చెక్ చేసిన తర్వాత మీ అర్హులో కాదో చెక్ చేసి దాని తర్వాత ఆగస్టు 1వ తేదీ మనకైతే 20,000 మీ ఖాతాలో డబ్బులు విడుదల చేస్తారంట ప్రతి మహిళకి. ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మనకైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు, ఆగస్టు 1వ తేదీ ప్రతి మహిళ ఖాతాలో 20,000 జమ చేస్తారనేసి. కాబట్టి చాలా మంది మహిళలకి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. అలానే ఆ 3 పత్రాలు రెడీ చేసుకోండి. అధికారులు మీ ఇంటికి అయితే వస్తారు ఈ నెల 16 నుంచి, జూలై 16 నుంచి. కాబట్టి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.